నా క్లాసులు రాజమండ్రి, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిటీలో ఉన్నాయి. భీమవరం కూడా తొందరలో పెడతాను, రేపు ఫిక్స్ చేస్తాము. తొందరలో జరుగుతుంది. అది కూడా ఆ భీమవరం చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేయండి. భీమవరంలో క్లాస్ తొందరగా పెడుతున్నాను. ఓకేనా? క్లాసులు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. బాధలు, కష్టాలు, అప్పులు, సమస్యలు, భార్య భర్తల గొడవలు, ఇంకా మ్యారేజ్ కాలేదు, ఇంకా సంతానం లేదు, ఏదైనా నేను నేర్పించేది ఒకదానికి కాదు. ఏదైనా నీలో ఉంది టాలెంట్, నువ్వు గొప్పవాడు, ప్రతిదీ నీ దగ్గర ఉంది. ఇతరుల మీద ఆధారపడితే ఏమి రాదు. నిన్నే నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యం. ఎంతైనా అప్పుడు సూసైడ్ చేసుకున్నారంట ఈ మధ్యన. అంటే నా వీడియో చూడని వాళ్ళు వాళ్ళ బాధ చూసి చెప్తే కూడా వెళ్ళలేదంట. అది పెరిగితనం, ఆ పెరిగితనం తెలిసి జీవిస్తారు. సరే, సావడానికి పుట్టాం మనం, సావడానికి కాదు, సాధించి అనుభవించడానికి, సాధించి అనుభవించడానికి పుట్టాం. ఆ విద్య ఏం తెలియదు మీకు తెలియ. పూజలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, సిద్ధితంత్రాలు లేవు, రెమెడీలు లేవు. నన్ను ఇంకా కూడా ఫోన్ చేసి, సార్ నేను అప్పులో ఉన్నాను సార్, ఒక రెమెడీ చెప్పండి సార్. ఒక రెమెడీ ఏమవుతుంది? రెమెడీ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది నాకే చూపించమని అడతాను. రెమెడీ లేవు, నీ మాటే మంత్రం, నువ్వే దేవుడు. నీలో ఉంది టాలెంట్, అది మొత్తం బయట తీస్తాం. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నిన్ను నువ్వు నమ్మితే ఈ నీ బాడీలో ఉన్న శవం చక్రాలు ఓపెన్ అయిపోయిందంటే నీ ఇన్నర్ మైండ్ విశ్వ శక్తిని కనెక్ట్ చేస్తాయి. అప్పుడు ఏదైనా సాధ్యం. చూడండి, ఒక్కొక్క ఫీడ్బ్యాక్ చూడండి ఏం చెప్తున్నారు. ప్రతి క్లాసులో ఫీడ్బ్యాక్ ఉన్నాయి కదా, మైకులు పెట్టి మాట్లాడుతున్నారు కదా, వాటిని వినండి. వాళ్ళ సమస్యలు అంటే మైకులు నిలబడి మాట్లాడే వాళ్ళు కొంతమంది మాత్రమే, కానీ సక్సెస్ అయిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ మాట్లాడలేని వాళ్ళు ఉంటారు నిలబడి. అంటే సిగ్గు, భయము అనేది పిరికితనం ఉంది కదా. పులి పెద్దదా, గిలి పెద్దదా? పులి పెద్దదా అంటారు, పులి కాదు పెద్దది గిలి. ఆ గిలి, ఆ పులి, గిలి రెండింటినీ ధర్మేస్తారు నా సబ్జెక్టుకి వస్తే. అది ఎందుకు పోయిందంటే నువ్వే రాజు, మహారాజు నువ్వే, నీ మాట ఏం మంత్రం అవుతుంది. ఇంకా అప్పులు ఎందుకు అన్నారు? అప్పు నిప్పు. అప్పు అంటే నిప్పు. అప్పులు నేను కూలిపోతున్నాం సరే, అప్పులు మర్చిపోవాలి. ఒకటి కావాలంటే కోటి మర్చిపోవాలి. ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉన్నారంటే ఎందుకు 20 లక్షలు, ఒక 50 లక్షలు గురించి ఆలోచన పెట్టలేకపోతున్నారు? భయం, మీలో ఉన్న పెరిగితనం, మీలో ఉన్న భయం ఆలోచన పడదు. అందుకే చెప్పారు, నీ ఆలోచన డబ్బు, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నువ్వే డబ్బు. అన్ని నీ దగ్గర ఉన్నాయి, నీ చుట్టూ డబ్బు. దాన్ని ఎలా స్వీకరించాలి, దాన్ని ఎలా ఆకర్షించాలి తెలియడం లేదు, తెలియడం లేదనమాట. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. ఒక్కసారి అంటే ఇప్పుడు నీ పక్కన ఇంటి వాళ్ళు కానీ, బాధలో ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి చెప్పించండి. ఏమని చూడండి, ఈ వీడియోలు చూడరా, ఇలా చేసుకోరండి. రాజాలు వీడియో చూసి చేసుకుంటే సక్సెస్, వీడియో చూసి చేస్తేనే సక్సెస్ అయిపోతారు. బోర్డు సక్సెస్ ఉన్నాయి, ఇంకా సబ్జెక్ట్ నేర్చుకునేస్తుంది కలిగి లేని సక్సెస్. నీ మాట ఏం మంత్రంగా తయారైపోతుంది. ఓకేనా? కాబట్టి ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ మై